అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు పచ్చని పొలాలతో, పచ్చని కొండలతో ఎంతో అందంగా ఉండే ఒక చిన్న గ్రామము. కనీసం ఆ ఊరు నుండి నడుచుకుంటూ వెళ్తే కానీ 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తే కానీ బస్సు సౌకర్యం ఉండదు. ఆ బస్సు కానీ పొద్దున 5 గంటలకు ఉంటుంది. మళ్ళీ తిరిగి రాత్రి 8 గంటలకు ఆ బస్సు తిరిగి మళ్ళీ అలా ఊర్లోకి 5 కిలోమీటర్ల దూరంకి తిరిగి నైట్ వస్తుంది అన్నట్టు. అలాంటి గ్రామంలో మంచిగా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. కుల విభేదాలు లేకుండా అందరూ మంచిగా వ వరుసలు పెట్టి అత్త మామ అన్న అని ఒకరికొకరు పిలుచుకుంటూ సంతోషమైన వాతావరణంలో ఆ విలేజ్ మొత్తం, ఆ గ్రామం మొత్తం ఉంటారన్నమాట. పండించిన పంటలు కూడా ఆ విలేజ్లో, ఆ గ్రామంలో ఒకరికొకరు బదులిచ్చుకుంటారనమాట. అంటే వీళ్ళ దగ్గర పండిన కూరగాయలు మళ్ళీ వేరొక వారి దగ్గర పండిన కూరగాయలు ఒకరికొకరు లేనివి బదులిచ్చుకుంటారంట. అంటే డబ్బులకు అనేది అమ్ముకోరు ఆ విలేజ్లో. అంటే ఇలా బదులిచ్చుకోవడం వల్ల ₹1 ఖర్చు లేకుండా జీవనం హ్యాపీగా సంతోషంగా సాగిస్తూ ఉంటారు ఆ గ్రామం మొత్తంలో. డబ్బు ఖర్చు లేని జీవితం అంటే సంతోషంగా ఎంతో ఉంటుంది కదా. అలాంటి సంతోషమైన జీవితాన్ని ఆ గ్రామం మొత్తం ఉంటారన్నట్టు. అలాంటి సంతోషమైన గ్రామంలో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏం జరిగింది అనేది మీకు వివరంగా పార్ట్ 2లో తెలియజేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.